బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మొదలైన డ్రగ్ టెస్ట్ సవాల్ భౌతిక దాడులకు దారితీసింది. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి దిగడం సంచలనంగా మారింది. రాళ్లు కర్రలతో విరుచుకుపడి బీజేపీ శ్రేణులు కార్యాలయం ఆవరణలో వాహనాలతో పాటు కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేయడం, ఇరు పార్టీ శ్రేణులు బాహాబాహికి దిగడంతో పరిస్థితి విషమించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్ తీసుకుంటున్నారని, దమ్ముంటే టెస్టుకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసరగా కౌంటర్గా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నాడు, ముందు ఆయన టెస్టుకు రావాలి అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బీజేపీ శ్రేణులు కౌశిక్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉన్నారనే పక్కా సమాచారంతో భారీ సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కౌశిక్ రెడ్డి వ్యక్తిగత గన్మెన్లు అప్రమత్తమై ఆందోళనకారులను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను చెల్లా చెదరు చేసి ఎమ్మెల్యేను సురక్షితంగా వెనక్కి పంపించేశారు. సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి మన కరీంనగర్ రిపోర్టర్ సుధాకర్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, చెప్పండి, ఇప్పుడు పరిస్థితి ఎక్కడుంది? అలా కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బీజేపీ శ్రేణుల మధ్య దాడులు జరిగాయి. ఈ యొక్క దాడుల్లో ముఖ్యంగా చూస్తే కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలోని ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన కౌశిక్ రెడ్డి పైన బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను పై దాడులు జరగడం జరిగింది. ఈ యొక్క బండి సంజయ్ పైన చేసిన వ్యాఖ్యల పైన టీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డితో పాటు బండి సంజయ్ మధ్యలో గత కొద్ది రోజుల నుంచి డ్రగ్స్ సవాలు ఇచ్చుకోవడంతో పాటు భౌతికంగా దాడులు కూడా దారి తీయడం జరిగింది. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైన బీజేపీ కార్యకర్తలు ముక్కుమ్మడిగా దాడి దిగడం జరిగింది. సంచలనంగా మారింది. రాళ్లు కర్రలతో విచ్చుకోవడంతో పాటు బీజేపీ శ్రేణులు కార్యాలయంలోని ఆవరణంలోని వాహనాలతో పాటు కార్యాలయంలోని ఫర్నిచర్ తో పాటు మొత్తం అక్కడ ఉన్న అన్ని అద్దాలు కూడా మొత్తం పగలగొట్టడం జరిగింది. అదే కాకుండా చూస్తే కౌశిక్ రెడ్డి వాహనం పైన కూడా మొత్తం దాడులు చేసి అద్దాలు కూడా మొత్తం ఎక్కడెక్కడ పగలగొట్టడంతో పాటు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొంది. ఈ యొక్క పరిస్థితిని అదుపు చేయడానికి కరీంనగర్ పోలీసులు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న బీజేపీ శ్రేణులు అయితే ఎవరైతే ఉన్నారో వారు కూడా మరింత రెచ్చిపై ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకోవడం జరిగింది. గతంలో చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ పై డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి దమ్ముంటే టెస్టుకు రావాలని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసరగా దీనికి కౌంటర్ గా హుజరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వాక్యాలు కూడా చేయడం జరిగింది. ఫస్ట్ మొదటగా బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని అతను డ్రగ్స్ తీసుకుంటున్నా అని చెప్పి తెలపడంతో పాటు దీనికి ముందుగా అతనికి బండి సంజయ్ కి ఈ యొక్క డ్రగ్స్ టెస్టులు చేపేయాలని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి కూడా గతంలో కూడా ఆరోపించడం జరిగింది. దీనిపైన బీజేపీ శ్రేణులు కౌశిక్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉన్నారని చెప్పి పక్కా సమాచారం తెలుసుకొని అక్కడికి వచ్చిన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ యొక్క పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క క్యాంప్ కార్యాలయంలోనే ఉన్న అన్ని ఫర్నిచర్ తో సహా అన్ని మొత్తం ఎక్కడెక్కడ ధ్వంసం చేయడం జరిగింది. ఇందులో భాగంగా చూస్తే అక్కడ ఉన్న పోలీసులు కూడా ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కార్యకర్తల పైన కూడా లాఠీ చార్జ్ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు అయితే చూస్తే పరిస్థితి మొత్తం చేదాటిపోయింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా సద్దుమన అవుతుంది. అక్కడి నుంచి ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి వేరే వాహనంలో పోలీస్ వాహనంలో ఎక్కించి అతన్ని ఆ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. సయ్యద్. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.